బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? వాసవి కన్యకా పరమేశ్వర్ అండి గుడి, అమలాపురం అండి. మీరందరూ కూడా తల్లిని దర్శనం చేసుకుంటారని మంగళవారం తీసిన వీడియో అండి. శాకంబరి మాతగా తల్లిని అలంకరించారు కదండి. శాకంబరి దేవి అన్ని రకాలు కాయగూరలన్నీ పెడతారు కదా, మీకు అందరికీ తెలుసు కదా. మా ఊరి దేవత కూడా తల్లిని అలంకరించుకుంటారని అమలాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి గుడి దగ్గర అండి. ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ కాయగూరలన్నీ కూడా ఇప్పుడు అలంకరించినవన్నీ, అమ్మవారి మెడలో అలంకరించినవన్నీ మనం మీకు వీడియో పెట్టానండి. కాయగూరలన్నీ ఎంచక్క అందరికీ పంచిపెట్టేశారండి. మర్నాడు అంటే బుధవారం అండి. ఇదిగోండి అమ్మవారికి శారీ తీసుకెళ్లారండి, శారీ పెట్టారన్నమాట. అమ్మవారి విగ్రహం కూడా దర్శనం చేసుకోండి. చూడండి, చిన్న అమ్మవారిని పెట్టుకుని అక్కడ ఎంచక్క ఆ తల్లిని, అదిగోండి అంతా శారీ పెట్టారండి. ఇక్కడ పాదాలు కూడా పెట్టారండి, అమ్మవారి పాదాలు కూడా పెట్టారు. బంగాళదుంపలు చుట్టూరు పేర్చారు చూడండి. అమ్మవారి పాదాలు చూపిస్తారు మీకు. అవిగోనండి అన్ని కాయగూరలేనండి. మొత్తం మండపం అంతా కూడా అదిగోండి తల్లి పాదాలు దర్శనం చేసుకోండి. మండపం అంతా కూడానండి ఎంచక్క చాలా బాగా అలంకరించారండి. ఆవిడకి తీసుకొచ్చిన చీర, జాకెట్లు, గాజులు అన్నీ కూడా స్వీట్స్, అన్ని రకాల స్వీట్స్ అన్నీ కూడా శారీ పెడతారు కదా అమ్మవారికి. చూడండి మండపం అంతా ఎంత బాగా అలంకరించారంటే కాయగూరలు అన్ని రకాలు, కరివేపాకులు అన్నీ కూడా మనకి మామిడి తోరణాలు ఎలా కడతారండి అలాగే ఉన్నాయన్నమాట. కరివేపాకుతో తోరణాలు కట్టారండి. ఎంత బాగున్నాయంటే 2 కన్నులు నిజంగా సరిపోవంటారు కదా, అంత బాగున్నాయండి. అదిగోండి మొత్తం అందుకని మీకు అందరితో షేర్ చేసుకుందామని వీడియో మీకు చూపిస్తున్నానండి. ఈ తల్లి దర్శనం చేసుకుని మనం అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలు, భాగ్యాలతో మనందరం క్షేమంగా ఉండాలని, పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని, మనందరి కోరికలు తీరాలని అందరూ మా తల్లిని అడుగుదామండి. చల్లని తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి చల్లని తల్లిని మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. వాసవి కన్యకా పరమేశ్వరి అండి. చల్లని తల్లి మమ్మల్ని అందరినీ కాపాడమ్మా, నేను చూసిన వాళ్ళందరినీ కూడా రక్షించు తల్లి, చల్లని తల్లి అని వేడుకుందామండి ఎంచక్కన చల్లని తల్లిని. ఆ తర్వాత సాయంత్రం భోజనాలు చేసేసండి. భోజనాలు కూడా పెడతారు కదా, ప్రసాదం. భోజనాలు చేసేసి మేమందరం కూడా ఇంటికి బయలుదేరామండి. అదిగోనండి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.